హామీ ఇచ్చిండా ఇప్పుడు క్లియర్ కట్ గా హామీ ఉందా మీకే టికెట్ ఇస్తామని చెప్పేసి? 100% టికెట్ ఇస్తుండు, టికెట్ ఇచ్చిండు. ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఏమన్నాడు పెద్ద చెప్పడం ఆయన, జరిగింది. ఏమన్నాడు కేసీఆర్ గారు? తొందరలో ఎలక్షన్లు వస్తున్నాయి, వర్క్ చేసుకోండి, అందరం కలవండి, కార్యకర్తలను సమాయత్తం చేయండి, ఉద్యమకాలను సమాయత్తం చేయండి, అందరూ గట్టి పని చేయండి, ఈసారి ఖచ్చితంగా గెలవాలని చెప్పిండు. 100% చేస్తున్నాం. అదే కేటీఆర్ గారు కూడా పిలిచి చెప్పడం జరిగింది. ఆల్రెడీ బూత్ కమిటీలు ఇస్తూనే ఉన్నాం, ముఖ్య కార్యకర్తలు నాయకులని కూడా పేర్లు రాస్తున్నాం. తొందరలో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ మీటింగ్ కూడా, ముఖ్య నాయకులు మీటింగ్ కూడా పెడుతున్నాం. వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, స్టార్ట్ చేస్తున్నాం, ఇంకా స్పీడ్ అందుకుంటుంది. కానీ ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ లో కూడా పారాషూట్ నాయకులు వస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తారన్న ఒక వార్త కూడా కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఏం చెప్తారు సమాధానం? ఏమంటారు అంటే, ప్రతి రాజకీయ పార్టీలో ఆశావాదులు చాలా మంది ఉంటుంటారు, రావడానికి ప్రయత్నం చేస్తుంటారు, వస్తుంటారు, కొంతమందికి అవకాశం వస్తుంటారు. మీరు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఏ నాయకుడు? అదే మా లాంటి వాళ్ళు కూడా కొంచెం అన్యాయం జరుగుతుంటుంది, జరిగింది అలా, నాకు 2 సార్లు జరిగింది, జరుగుతుంటుంది కాదనలే. కానీ ఈసారి అట్లాంటి అవకాశం లేదు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు డిసైడ్ అయిపోయారు, మన్నె గోవర్ధన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని, ఉద్యమకారునికి టికెట్ ఇవ్వాలని, పార్టీకి లాయల్గా ఉన్న వానికి టికెట్ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు డిసైడ్ అయిపోయారు. దాంట్లో ఇంకెవరు, నేను పేర్లు ప్రస్తావించలేని, ఏ ప్రేయర్ ఎవరు వచ్చినా కూడా ఆ అవకాశం లేదు. సాయి కిరణ్ కూడా వార్త వచ్చింది, నేను పేర్లు అందుకే పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. ఎవరు వచ్చినా సరే అధిష్టానం మీ వైపే మొగ్గు చూపుతుంది. మీరు ఎన్ని పేర్లు చెప్పినా కూడా ఎవరికి అవకాశం లేదు. ఈసారి ఖచ్చితంగా నాకు ఉద్యమకారునిగా, ఒక లాయల్ పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిగా, ఆ రోజు నుంచి ఈ రోజు పార్టీని పట్టుకున్న వ్యక్తిగా ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తాడు. కేసీఆర్ గారు నాకు ఆశీస్సులు 100% ఉన్నాయి, కేటీఆర్ గారు ఆశీస్సులు ఉన్నాయి, హరీష్ రావు గారు ఆశీస్సులు ఉన్నాయి, 100% టికెట్ వస్తుంది, 100% ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ ప్రజల ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఇక్కడ పార్టీలు ఖచ్చితంగా నాకు ఓట్లు వేస్తారు, నమ్ముతున్నాను, ఖచ్చితంగా గెలిపిస్తారు. ఈసారి మొత్తం 6 డివిజన్లు ఖైరతాబాద్ లో 6 డివిజన్ ఉంటాయి. ముఖ్యంగా మీ మిసెస్ కూడా, మన కవితారెడ్డి గారికి కూడా ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థినిగా ఆమెను పెడతారు అనే ఒక ప్రచారం కూడా బాగా జరిగింది. ఆమె కౌన్సిల్లో మాట్లాడే విధానం, మేయర్ అభ్యర్థిగా ఆమె ఉంటుంది ఈసారి అని చెప్పేసి. ఆమెను కనుక ఇప్పుడు ఈ కౌన్సిలర్, కార్పొరేటర్ సమయం కూడా ముగుస్తుంది, టైం పీరియడ్ కూడా. మీకు కాకుండా ఆమెకి ఇస్తే బాగుంటుంది, ఆమె బాగా మాట్లాడుతుంది, ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఉంటుంది అని ఇస్తా అంటే ఏమంటారు? నాకు డిసైడ్ అయిపోయిందన్న దానికి మళ్ళా పేర్లు ప్రస్తావించి నేను చెప్తుంది, మా మిసెస్ ఆమె ఎంతైనా, మా మిసెస్ నా కాన్సెన్స్ కార్పొరేటర్ ఉంది. నిజంగా అట్లా మేయర్ అవకాశం వస్తే 100% ఇస్తే సంతోషం, నేను కూడా సంతోషపడతా, ఇవ్వాలని నేను కూడా కోరుకుంటాను. అది పార్టీ డిసైడ్. ఎమ్మెల్యే అభ్యర్థిగా మాత్రం నాకు కంపల్సరీ ఇస్తారని నమ్ముతున్నాను, ఇస్తారని మాట ఇచ్చారు, 100% ఇస్తారు, దానికి ఇంకా వేరే లేదు. ఏ పేర్లు వచ్చినా కూడా ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తే నేను కూడా ఫైర్ బ్రాండ్ గా మారుతాను, మాకు అవకాశం వస్తే నేను కూడా నిరూపించుకుంటాను. ఫస్ట్ నుంచి నేను పార్టీలో పనిచేసిన, ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ 6 డివిజన్లో నాకు బాగా పరిచయాలు ఉన్నాయి. అన్ని పార్టీలతో కూడా నాకు మంచి సత్సంబాలు ఉన్నాయి. అన్ని కార్యకర్తలు, బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నాకు ఓటేస్తారు. ఎందుకంటే నేను అన్ని కార్యక్రమాలు అటెండ్ అవుతాను, అందరితో పంచుకుంటాను. కాబట్టి అందరూ కూడా నన్ను కోరుకుంటారు, 100% గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, బీజేపీ ఎట్లుంటుంది మీ ఖైరతాబాద్ లో? బీజేపీకి సంబంధించి గతంలో ఆయన ఎమ్మెల్యే గెలిచిండు. 2014లో చింతల రామచంద్రారెడ్డి గారు అప్పటికే 3 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. 3 సార్లు. 2014లో బీజేపీ అండ్ టీడీపీ అలయన్స్ భాగంగా జనసేన కూడా ఉండేప్పుడు ముగ్గురు భాగస్వామ్యంలో గెలవడం జరిగింది. 2014 బిఫోర్ టీడీపీ పార్టీ మా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో విజయరామారావు గారి ఆధ్వర్యంలో మంచి స్ట్రాంగ్గా ఉండే. అప్పుడప్పుడే తెలంగాణ విడిపోయి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి కార్యకర్తలు చాలా ఉండే. ఖచ్చితంగా బీజేపీ అలయన్స్లో భాగంగా చింతల రామచంద్ర గెలిచిండు. ఇక్కడ బీజేపీ పార్టీగా గెలవలేదు, అలయన్స్లో భాగంగా గెలిచిన ఆయన. మొన్న 2018లో ఓడిపోయాడు, 2023లో ఓడిపోయాడు. ఒక 15,000, 25,000, 30,000 దాకా ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఆయన బాగా గట్టిగానే ఖర్చు పెడుతుండే, అయినా కూడా గెలవడానికి అంత స్కోప్ లేదు. కాకపోతే ఓటు చీల్చడానికి మాత్రం స్కోప్ ఉంటుంది. ఇక్కడ 3 పార్టీలు, ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ ఉంటుంది, కాంగ్రెస్, బీజేపీ సెకండ్ ప్లేస్ కూడా కొట్లాడతాయి. ఇక్కడ పోటీ పడితే అంటారు, కొట్లాడతాయి. మన ఎవరు సెకండ్ వస్తారో మనం చెప్పలేము. కాబట్టి 2 కొంచెం గట్టిగానే ఉంటాయి, సెకండ్ ప్లేస్ కొట్లాడుతుంటాయి. ఓకే, నార్మల్గా మనం ఎన్నికల టైం చూడగానే, ఎన్నికల టైంలో చాలా వరకు మనం చూసి జూబ్లీహిల్స్లో బాగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా కాస్ట్లీ అయిపోయినాయి ఎలక్షన్స్. ఇట్లా అన్నిటికీ సంసిద్ధమై ఉన్నారా, రెడీ అయి ఉన్నారా? ఎలక్షన్ కమిషన్ నియమాల ప్రకారం ఏం ఖర్చు పెట్టాలో ఖర్చు పెడతాం, నియమాలు లోబడే పెడతాం. ముఖ్యంగా నేను కాన్స్టిట్యున్సీ ప్రజలతోని దాదాపు 17-18 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నా, అది బాగా పనికొస్తుందని నమ్ముతున్నాను. ఒక సెంటిమెంట్ ఉందంటారు. నేను 2 సార్లు ఓడిపోయినా, ఒకసారి ఓడిపోయినా, 2 సార్లు టికెట్ రాలేదు, నష్టం జరిగింది, అయినా కూడా వెనకడిగేయలేదు. పార్టీని నమ్ముకున్నాం, ముఖ్యంగా ప్రజలు నమ్ముకుని ఉన్నాం. ప్రజలలో ఆ రోజు నుంచి ఈ రోజు నాకు ఏదైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో, ఖైరతాబాద్ బాధ్యతలు ఎప్పుడు చెప్పారు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఎప్పుడు చెప్పారో, ఆ రోజు నుంచి ఈ వరకు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలను వదలలేదు, కాన్స్టిట్యూన్సీని వదలలేదు. ఏ సందర్భంలో కూడా అన్నిటికీ, కష్టాలకు కానీ సుఖాలకు కానీ
పెళ్లిళ్ళు కానీ సావులు కానీ ఎనీ ఫంక్షన్ ఏ చిన్న సమస్య ఉన్నా బస్సులు ఏమైనా ఇబ్బందులైనా రోడ్లు బాగాలేకున్నా డ్రైనేజ్ బాగాలేకున్నా స్ట్రీట్ లైట్ బాగాలేకున్నా అందరికీ సమక్షంలో ఉన్న ఏ ప్రభుత్వం అయితే మా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా చేసిన. సో అందరితో నాకు మంచి ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటా, ఒక అన్నగా తమ్ముడిగా కొడుకుగా అందరితో మంచిగా ఉంటా. కాబట్టి అందరూ ప్రజల ఆశీర్వాదం 100% ఉంటుంది. అక్కడ కేసీఆర్ ఆశీర్వాదం ఉంటుంది, పార్టీ బలం ఉండేది. ఎందుకు గెలవని చెప్పండి 100%. పైసలు ఒకటే కాదు కదా, ప్రజలు లేనోడు పైసలు అవసరం. దానం నాగేంద్ర పైసలు నమ్ముకుంటాడు, నేను ప్రజలు నమ్ముకున్నా. దేవుడు కేసీఆర్ గారు దేవుడు లాంటి ఆశీర్వాదం పొందుతున్నా. కేసీఆర్ గారు మంచి నాయకుడి దగ్గర పనిచేసిన ఉద్యమ నాయకుడిగా, ఉద్యమ కార్యకర్తగా. సో అవన్నీ కలిసి వస్తాయని పూర్తి నమ్మకం ఉంది, ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం. అంటే అటువైపు ఏమైనా మాజీ మంత్రి 2-3 సార్లు ఎమ్మెల్యే, మీ బాగా డబ్బులు సంపాదించిన వ్యక్తి, మీరు ఒకసారి ఓడిపోయి నష్టపోయిన వ్యక్తి, తట్టుకోవడం కష్టమని అనిపిస్తుందా ఆలోచించినప్పుడు? కేసీఆర్ గారు నమ్ముకున్నాను, ప్రజలు నమ్ముకున్నాను. పైన దేవుడు కింద కేసీఆర్ దేవుడు ఉన్నాడు. చూద్దాం, ప్రజలు కూడా ప్రజల దేవుళ్ళు ఉన్నారు. నమ్మకం లేకుంటే ఏడేం పని చేయలేము. నమ్మకం 100% ఉంది. దానం నాగేందర్ కానీ ఇంకెవరైనా సార్ చింతల రామచంద్ర బీజేపీ కానీ ఎవరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఈసారి అవకాశం నాకు వస్తుంది. అవకాశంతో ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు, కేసీఆర్ ఆశీర్వదిస్తారు, ఖచ్చితంగా గెలుస్తాను. ఓకే, ముఖ్యంగా ఖైరతాబాద్లో పీజీఆర్ మార్క్ ఒకటి ఉంటుంది. ఆయన ఫాలోవర్స్గా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు. దానం నాగేందర్ ఎగ్జాంపుల్. సో ఆయన మార్క్ ఉంటుంది. వాళ్ళ డాటర్ కూడా అప్పుడు ఇండిపెండెంట్గా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసింది. ఆమె కూడా టికెట్ అడుగుతున్నట్టు అనిపిస్తోంది. 2023లో పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున, పోటీ చేసింది. 2009 ఇండిపెండెంట్ పోటీ చేసింది, 2014లో వైఎస్ఆర్సీపీతో పోటీ చేసింది. మొన్న 2023లో కాంగ్రెస్ పార్టీతో పోటీ చేసింది. మొన్న కూడా కాంగ్రెస్ వాళ్ళ ప్లాన్ అదే ఉండే కదా, ఒకవేళ ఈయన దానం నాగేందర్ని ఎంపీ చేసి విజయారెడ్డికి ఎమ్మెల్యే చేద్దాము అనే విధంగా. ఎమ్మెల్యే గెలిస్తే అప్పుడు ఎవరు రోహిన్ రెడ్డి చేస్తాడా, లేకపోతే విజయారెడ్డి చేస్తాడా, లేకపోతే ఇంకోని తీసుకొచ్చి పెట్టాడా? రోహిన్ రెడ్డి కూడా మీ నియోజకవర్గమే. రోహిన్ రెడ్డి కూడా మా నియోజకవర్గమే. ఫస్ట్ నుంచి కూడా ఆయన దాన్ని కాసుకొని కూర్చున్నాడు. ఎప్పుడు అవకాశం వచ్చినా పోటీ చేద్దాం ఉన్నాడు. మొన్న విజయారెడ్డికి ఇచ్చారు, ఆయనకు అంబర్పేట ఇచ్చారు. ఇప్పుడు కూడా కాసుకొని కూర్చున్నాడు, ఎప్పుడైనా అవకాశం వస్తే పోటీ చేద్దాం అని చెప్పేసి. సరే, అందులో 3 ఉన్నారు, దానం నాగేందర్, విజయరెడ్డి, రోహిన్ రెడ్డి. ఆ 3కి ఎవరికైనా వస్తుంది. ముఖ్యంగా దానం నాగేందర్ గారు మా పార్టీకి అన్యాయం చేసి మా పార్టీ మీద గెలిచి మా పార్టీని పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీకి పోయిండు. ఆయన జీవితాన్ని నాశనం చేసుకుండు కదా, ఆయనకి ఇస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే సింపతి ఉంటుంది కదా, పాపం మమ్మల్ని నమ్ముకొని వచ్చింది కదా, ఆయనకి ఇవ్వకుండా ఎవరికి ఇస్తాను చెప్పి ఆయనకు వస్తాను అనుకోండి. లేకపోతే ఎవరికి వస్తారు వాళ్ళ పార్టీ ఇష్టం, ఇంటర్నల్. సరే, ఎవరు విజయరెడ్డి ఉన్నా, లేకపోతే దానం నాగేందర్ ఉన్నా, రోహిన్ రెడ్డి ఉన్నా, ఇంకొకరు ఎక్కువ ఎవరున్నా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు, బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అడ్డా, ఖైరతాబాద్ అడ్డా, అంతే తప్ప ఇంకా వేరే ఏ ఛాన్స్ లేదు. కార్యకర్తలు కూడా చాలా బాగున్నారు, బలంగా ఉన్నారు. పార్టీ కూడా పటిష్టంగా ఉంది. సంక్షేమ పథకాల విషయంలో కూడా బాగా అందరికి అందినాయి. అందరూ కేసీఆర్ని గుర్తు చేసుకుంటారు. ఎక్కడ పోయినా కేసీఆర్ గురించి మాట్లాడుతుంటారు. కేసీఆర్ అనవసరం యూజ్ చేసుకున్నాం, కేసీఆర్ ఉంటే ఎంత బాగుండేది, ఈ 2 టర్మ్లు హైదరాబాద్ ఎంత బాగుందో, లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎంత బాగుందో, ఇప్పుడు కూడా ఆయన ఉంటే 3వ సారి కూడా ఉంటే చాలా బాగుండేది. అనవసరం తెలంగాణ ప్రజలు తప్పు చేసారు, మోసం చేశారు అని చెప్పేసి ఇప్పటికీ బాధపడుతుంటారు. సో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.